హలో అండి, ఎంతో టేస్టీగా ఉండే మెంతం కూర పప్పు చేస్తున్నానండి. మీకు చూపిస్తానండి ఎలా చేసుకుంటాం మేము అనేది. పప్పు అండి, ఒక గ్లాస్ పప్పు వేసాను, కడిగి పెట్టుకున్నాను. చూడండి, పచ్చిమిరపకాయలు, 3 టమోటాలు, కొంచెం చింతపండు, కొంచెం కొత్తిమీర, ఒక పెద్ద కట్ట మెంతం కూర అండి. ఇలా ఆకులాకుల్లాగా మొత్తం ఇలా చించి పెట్టుకున్నాను. చూడండి, చించి కడిగి అన్నీ వాష్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ వేసేద్దామండి కుక్కర్లో. మిరపకాయలు, కొత్తిమీర, టమోటాలు, మెంతం కూర, పప్పుకు 3 వంతులు నీళ్ళు పోసుకోవాలండి. ఒక గ్లాస్ పప్పుకి 3 గ్లాసుల నీళ్ళు, 4 గ్లాసులు నీళ్ళు, 4 గ్లాసులు పోసుకుంటే సరిపోతుందండి. చూడండి, కొంచెం పోస్తున్నానండి వాటరు. మళ్ళీ తక్కువ అయితే మాడిపోతుంది కదండి, అందుకోసం చింతపండు కూడా వేసానండి. ఇక మూత పెట్టి కొంచెం పసుపు వేసి మూత పెట్టి ఈజీలో పెట్టుకుందాం. చూడండి, పసుపు కూడా వేస్తున్నాను. మూత పెట్టేస్తున్నానండి. విజిల్ పెట్టానండి, మూత పెట్టి విజిల్కి పెట్టానండి. ఒక 5-6 విజిల్లు వచ్చాక రుబ్బుకుందామండి. త్రీ విజిల్స్ వచ్చాయండి. ఇంకో 2 పెట్టుకొని తీసేసుకుందాం పప్పుకి. అంతలోపు పోపుకు రెడీ చేసుకున్నానండి. ఒక ఉల్లిపాయ చిన్నది, కొంచెం ఎల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను, కొన్ని ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు చించి పెట్టుకున్నానండి. చూడండి, ఉడికిపోయింది పప్పు. కొంచెం వాటర్ ఉన్నాయి చూడండి, అందులోకి వెళ్ళి ఒక చేతోటి వీడియో తీస్తూ రాదు కదండి, అందుకే ముందే వాటర్ ఇందులోకి వెళ్ళి తీసాను నేను. పప్పులో వాటరు రుబ్బుకుందామండి. రెండు స్పూన్లు ఉప్పు పడుతుందండి, ఇంత పప్పు కదా. పప్పు కొంచెం ఎక్కువనే ఉంది కాబట్టి 2 స్పూన్లు పడుతుందండి. బాగా వేడిగా ఉందండి, పొగలు వస్తుంది. చూడండి, మెంతం కూర పప్పు రెడీ అయిపోయింది. చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు తెలియకపోతే ఎవరైనా చేసుకొని చూడండి ఒకసారి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఆయిల్ వేసాను, హీట్ ఎక్కిందండి ఆయిల్. 1 స్పూన్ ఆవాలు జీలకర్ర వేస్తున్నాను.
ఈ పోసు కొంచెం ఎర్రగా ఎగితేనే కమ్మటి స్మెల్ తోటి టేస్ట్ బాగుంటుందండి. పప్పు కొంచెం వేడి చేసుకుందామండి దీని మీద పెట్టి. చూడండి ఎంతో రుచిగా టేస్టీగా ఉండే మెంతం కూర పప్పు రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ అండి.